session. Today I am going to explain this question. The question is a square plane ABCD of sides 30 mm. That means 3 centimeters. Square has all sides are equal for a square. So we should consider horizontal plane and vertical plane. In the question they had mentioned the plane is parallel to the HP horizontal plane. So as we are considering that, these are XY line. So basically this XY line act as దీనిలో వచ్చినప్పటికీ ఇది హెచ్పీకి ట్రాక్ అవుతుంది. పైన మనం పైన చూసిన టాప్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. సో టాప్ వ్యూ చూసుకుంటే మనకి వర్టికల్ ప్లేన్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ 20 సెంటీమీటర్స్ 20 mm అవే కూడా ఇచ్చారు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాని యొక్క సైడ్ వ్యూ తీసుకున్నాం. సైడ్ నుంచి మనకు ఆ ప్లేన్ యొక్క స్క్వేర్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఒక లైన్ లా కనిపిస్తుంది అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నాం. ఇలా చూసినప్పుడు ఇది ఒక లైన్ లా కనిపిస్తుంది. టాప్ ని చూసినప్పుడు ఇది స్క్వేర్ లా కనిపిస్తుంది. సైడ్ ని చూసినప్పుడు మాత్రం ఒక లైన్ లా కనిపిస్తుంది. 30 mm ఉన్న ఒక లైన్ లా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇది వర్టికల్ ప్లేన్ నుంచి అంటే మనకి హెచ్పీకి ప్యారలల్ గా ఉంది. 20 mm పైకి ఉంది. సో అది మనకి సైడ్ వ్యూ అన్నమాట. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 30 mm ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ కి అన్ని సైడ్స్ ఈక్వల్. సో ఇటు పక్క నుంచి మనం చూసుకున్నా సరే సైడ్ వ్యూలోని మనకి 30 mm మాత్రమే ఉంటుంది. టాప్ వ్యూ వచ్చేసరికి టాప్ వ్యూ కూడా సేమ్ మనకి 20 mm ఉంటుంది. టాప్ వ్యూ నుంచి మనం మొత్తం స్క్వేర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ స్క్వేర్ పెట్టాం. సైడ్ ని చూసినప్పుడు మనకి ప్లేన్ లాగా కనిపిస్తుంది. కానీ పైన చూస్తే ఈ సర్ఫేస్ మనకి ఒక స్క్వేర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకు మనకి పై నుంచి ఒక స్క్వేర్ మొత్తం స్క్వేర్ అన్ని సైడ్స్ 30 మాత్రం ఉంటుంది. సో తర్వాత కేసు వచ్చినప్పటికి హెచ్పి విపి ఈ రెండింటికి ఒక మధ్యలోని యాంగిల్ ఉందన్నమాట. 30 degrees యాంగిల్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ XY ప్లేన్ ఉంది కదా, దీన్ని ఒక బేస్ లైన్ ని తీసుకొని ఇక్కడ నుంచి మనం 30 degrees కింద తీసుకుంటాం. సో రఫ్ గా ఒక 30 degrees అనుకుంటే సేమ్ ఇందాకలాగే పైన వచ్చినప్పటికీ మన సైడ్ వ్యూలోని 20 mm దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అదే కింద వచ్చినప్పటికీ మనకి ఇప్పుడు అది టిల్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఆ స్క్వేర్ అనేది కొంచెం టిల్ట్ అయి కనిపిస్తుంది మనకి. ఇక్కడ గీసుకునేటప్పుడు ఏంటంటే ఈ లైన్ పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు గీసుకోవాలి. ఈ లైన్ కాదు. ఇక్కడ మనం ఆల్రెడీ గీసిన 30 degrees లైన్ ఉంది కదా, దానికి స్క్వేర్ పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఇలా తీసుకున్నామంటే మనకి ఈ లైన్ ఉంది కదా, ఇది ఈ స్క్వేర్ కంటే చిన్నగా వస్తుంది. ఈ కింద కొంచెం సైడ్ వస్తుంది. ఈ స్క్వేర్ కంటే ఈ లైన్ ఎప్పుడు చిన్నగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇటు పక్క నుంచి చూసామనుకోండి, ఈ కింద నుంచి ఇలా చూస్తే ఈ డయామీటర్ పెద్ద ఉంటుంది స్క్వేర్. దాని సైడ్ కంటే డయామీటర్ పెద్ద ఉంటుంది. సో అందుకని ఆ పైన లైన్ మనకి ఎప్పుడు చిన్నగా కనిపిస్తుంటుంది. సో అలా గీసినప్పుడు ఎలా గీస్తారంటే ఈ లైన్ తీసుకొచ్చి దీనికి జాయిన్ చేసేస్తున్నాం, ఈ లైన్ తీసుకొచ్చి దీనికి జాయిన్ చేస్తాం, అలా అవ్వదు.
ఆ 20 mm దీని యొక్క డయామీటర్ ఇంక పెద్దది ఉంటుంది. ఆ 20 mm కంటే దీని డయామీటర్ పెద్దది ఉంటుంది. సో ఈ 20 mm అనేది దీని లోపలికి వస్తుంది, దానికి కార్నర్స్ టచ్ అవుతుంది. థ్యాంక్ యూ.